ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును, ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సమస్త జ్ఞానానికి మూలమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నవి. ఈ వాక్య ప్రకారం నేడు లోకంలో ఎదురు చూస్తున్న సర్వసంపదలు దేవుని యందు మాత్రమే గుప్తములై ఉన్నవి. మనకు ఈ 5 ఆశీర్వాదాలు కావాలని మనం ప్రభువుని అడిగినప్పుడు ఆయన తన జ్ఞానాన్ని మనకు ధారాళంగా ఇస్తాడని బైబిల్ మనకు వాగ్దానం చేయుచున్నది. బుద్ధి జ్ఞానములతో నిండి ఉన్న ప్రభువైన యేసును మనం అంగీకరించినప్పుడు మనం భూ సంబంధమైన ప్రయాణానికి మరియు యేసుని అత్యధికంగా గుర్తెరగడానికి దైవికమైన జ్ఞానంతో మనం ఆశీర్వదించబడేదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని జ్ఞానం మీలో ఉందని ఆయనకు స్తుతులు చెల్లించండి. మీలో దేవుని జ్ఞానం నింపబడి ఉన్నది కాబట్టి దేవుడు మీ కొరకు నిర్ణయించబడిన మార్గాల్లో నడవడానికి జ్ఞానం మిమ్మల్ని అనుమతిస్తుంది. ప్రపంచంలో మరియు మీ భవిష్యత్తులో తలెత్తుచున్న సమస్యలు పరిష్కరించడానికి జ్ఞానం మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. జీవితంలో ఉన్నత స్థానంలో రావాలని కోరుకునేవారు ఎంతమంది ఉన్నారు? వారు అపారమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వారు ఇతరుల కన్నా ప్రశాంతంగా వెలిగించబడతారు, ఇంకా ఎక్కువ సంపాదిస్తారు, అన్నిటిలోనూ ప్రత్యేకంగా నిలబడతారు. తెలివి జ్ఞానం కారణంగా ప్రజలు తమ వైపు ఆకర్షించుకుంటారు. కానీ అకస్మాత్తుగా వారి జ్ఞానం లేకపోవడం వల్ల వారు పడిపోతారు. దుష్టుల దాడులను, ఈ లోకంలో శ్రమలను, ప్రాణ నష్టాలను ఎలా జయించాలో వారికి తెలియదు. ఇంకనూ వారిలో అటువంటి జ్ఞానం ఉండదు. అందుకే యేసు ఇలా అంటున్నాడు, నేను మీకు బుద్ధి జ్ఞానం అనుగ్రహించేదను, మీరు జ్యోతుల వల్లే ప్రకాశిస్తారు, ఇంకనూ మీరు కూడా బలంగాను మరియు నిరంతరము నిలిచి ఉంటారని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి జ్యోతుల వలె ప్రకాశించబడే జ్ఞానాన్ని మనం సంపాదించుకుందాం దేవుని దగ్గర నుంచి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మనకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు. రాత్రంతా కాచి వేకుని లేచి మిమ్మల్ని స్తుతించే ధన్యత ఇచ్చారు. నేటి వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు మరియు ఘనత మాకు ఇస్తానని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. మా ఎదుట ఉంచబడిన మార్గంలో మేము నడవడానికి హృదయాన్ని దైవిక జ్ఞానంతో నింపి విశ్వాసంతో మరియు తెలివితో జ్ఞానంతో ఎదుర్కొనే కృప దయచేయమని కోరుకున్నాం. జ్ఞానము, సర్వసంపదలన్నీ కూడా నాయన మీలో గుప్తమై ఉన్నాయి. మా జీవితంలో మీ యొక్క జ్ఞానంతో ప్రకాశింపజేయము. ఇతరులను నీ యొక్క ప్రేమ మరియు సత్యం వైపు ఆకర్షించినట్లుగా చేయము. దేవా, మా చేతుల కష్టార్జితం ఆశీర్వదించుము. విచిత్ర ప్రకారం మేము అభివృద్ధి చెందడానికి మమ్మల్ని నడిపించు. ప్రభా, మేము చేస్తున్న ప్రతి పనిలో మీ నామానికి మహిమ తీసుకురావడానికి మీ కృప మమ్మల్ని ఉన్నత స్థానానికి లేవనెత్తుగా చేయండి. ప్రభా, మేము మీ యొక్క మార్గంలో నడిచి వాటిని అనుసరించి సమృద్ధి ఆశీర్వాదాలు మాకు దయచేయండి. ఏదైనా పుట్టినరోజులు, వివాహ దినాలు జరుపుకున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా దీవులతో మమ్మల్ని, మా కుటుంబాన్ని నింపమని ఈ ప్రార్థన యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్.